అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. నమస్తే, నా సాహితీమాలకు స్వాగతం. ఈరోజు మనము హైదరాబాద్ విష్ణుపూర్వ ఎదురుగా ఉన్న సీతారాముల దేవాలయం దర్శించుకున్నాము. నమస్తే అండి. పూజారి కదా? మాకు ఛానల్ ఉంది, ప్రభాత కమలం అని యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు శ్రీరామనవమి రోజులు కదా, అందుకని రాముల వారి దేవాలయాల మీద నేను వీడియో చేస్తున్నాను. సో ఇది చాలా పురాతన దేవాలయం, చాలాసార్లు చూశాను కానీ లోపలికి ఇప్పుడే వచ్చాను నేను. మీరు ఈ చరిత్ర గురించి చెప్పలేదు కదా? 500 years ఓల్డ్ స్వయంభూ ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ. ఆంజనేయ స్వామి దేవాలయం. రామాలయం వచ్చేసి 1993లో కట్టాము. మా గ్రాండ్ ఫాదర్ ఉన్నప్పుడు ఆయన రామాలయం కట్టారు. ఆంజనేయ స్వామి దగ్గర రామాలయం కట్టారు. అప్పుడు ఇది మాకు ఇది 4 fathers నుంచి వస్తున్న ఆనవాయితీ. ధర్మకర్తలు అన్నమాట. అవునండి, మీకు తరతరాలుగా వస్తుంది. తరతరాలుగా వస్తుంది. ఇక్కడ చాలామంది సాధువులు కూడా ఇక్కడ వచ్చి సాధన చేస్తున్నారు. ఇక్కడ చాలామంది సాధువులకు తత్వబలం కలిగి కలిగారు. చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి. ఇక్కడ ఆంజనేయ స్వామికి ప్రత్యేక ఆరుపూజ, వడమాల, అప్పాలు, సహస్రనామము, హోమము, నిత్య హోమము అవన్నీ జరుగుతుంటాయి. ఇంకోటి ఇక్కడ వాహన పూజలు కూడా విశేషంగా ఇక్కడ ప్రతి సంవత్సరం 2 ఫెస్టివల్స్ ఉంటాయి. ప్రతి శ్రీ హనుమాన్ జయంతి, ఒకటి శ్రీరామనవమి, ఒకటి కార్తీక మాసంలో అనుకుంట ఇవన్నీ అవుతుంటాయి. సో నిత్యం సుందరకాండ పారాయణం ఏ సమయంలో అవుతుంది? ఈవినింగ్ వస్తాయి. ఈవినింగ్ హోమం అవుతుంది. ప్రతి శ్రీరామనవమికి శ్రీరామచంద్ర వారికి కళ్యాణోత్సవం కూడా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ రాముల వారి దగ్గర గుర్రం మీద ఒక విగ్రహం ఉంది. కల్కి భగవాన్. కల్కి భగవాన్ అమ్మవారు ఇక్కడ ఉన్నారు. అవును, ఒకవైపు దుర్గమ్మవారు, ఇంకోవైపు కల్కి భగవాన్. మరి హనుమాన్జీ లేదా అక్కడ? హనుమాన్జీ అక్కడ గరుడ వాహనం. గరుడ వాహనం. గరుడ వాహనం. ఎందుకంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు కాబట్టి ఆయన శ్రీ మహావిష్ణువు వాహనం ఉండాలి కాబట్టి అక్కడ మేము గరుడ వాహనం స్థాపించాము. ఇక్కడ మరి 2 ఎందుకు ఆంజనేయ స్వామి? ఇక్కడ 2 ఆంజనేయ స్వామి కాదు, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి సహితంగా ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇక్కడ పైన చూసిన లక్ష్మీ నరసింహస్వామి. లక్ష్మీ నరసింహస్వామి సహితంగా ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇలా ఎక్కడా చూడలేదు. లేదండి, ఇక్కడ చాలా రేట్. వరల్డ్ వైడ్లో కూడా ఇక్కడ చూడడం చాలా రేర్ అన్నమాట. మామూలు సామాన్యంగా హనుమాన్ దేవాలయంలో సీతారాములు ఉన్నప్పటికీ
హనుమంతుడి చిన్నది రాముల వారి పాదాల దగ్గర పెడతారు కదా, ఉన్నది చిన్న మరి- విగ్రహం ఉంది అక్కడ. ఆ? చిన్న విగ్రహం ఉంది ఉందా అక్కడ. అక్కడ? చిన్న విగ్రహం ఉంది అక్కడ. అది కనపడలేదు. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఇక్కడనే ఉంటారు. ఉంటాం. ఇంకా మీకు ఈ దేవాలయం ఇష్టమేమన్నా చెప్పగలరా? చాలా మహిమగల ఆంజనేయ స్వామి మీకున్న కోరికలు మీకు ఏ పనులు అవుతుంది అవుతున్నా కాకపోయినా ఏ పనులు అయితే అవుతుంది మీరు సంకల్పం తీసుకోవచ్చు. దాంట్లో పనులు అయితే ఇంకా చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అంటే ఇక్కడ నా దగ్గరకు వచ్చిన ఒక 2-3 మెంబర్స్కి క్యాన్సర్ అనేది తగ్గింది. స్వామి పూజ వల్ల ఇక్కడ ట్రీట్మెంట్ కూడా చేపిస్తే స్వామి కూడా తగ్గింది. ఇంకా చాలా మటుకు చాలా పనులు కూడా ఇంకా ఏం చెప్తారు దేవాలయం అంటే? ఇంకా రామనవమి, హనుమత్ జయంతి, సుందరకాండ ఇదే చెప్తారు ఇక్కడ. వాహనం కార్తీక మాసం వాహనం కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు ఉంటాయి. శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు ఉంటాయి. ఈ రాముల వారి విగ్రహాలు చేయించారా వచ్చి ఎక్కడి నుంచి అన్నది? ఇది జైపూర్ నుంచి తెచ్చి చాలా ప్రతిష్టాపన చేశారు. చాలా సంతోషం అండి, మంచి దేవాలయం గురించి చెప్పారు. అక్కడ వినాయకుడు అక్కడ కవచం కనిపిస్తుందా? అక్కడ కవచం కనిపిస్తుందా? అక్కడ వినాయకుడు కింద ఈశ్వరుడు 200 years బ్యాక్ మా పూర్వీకులు అక్కడ ప్రతిష్టాపించారు. ఎవరు? మీ పూర్వీకులు. మా పూర్వీకులు ప్రతిష్టాపించారు. ఇంకోటి ఏంటంటే ఆంజనేయ స్వామి ఏదైతే మేము సింధూరము అభిషేకం చేస్తామో ఆ సింధూరం ఆకారం పెరుగుతూనే ఉంది. ఆ సింధూర ఆకారం పెరుగుతూనే ఉంది. ఈ సింధూర ఆకారం మొత్తం పెరిగి మీరు చూడండి అక్కడ నందీశ్వరుడు లోపలికి వెళ్ళండి కొంచెం కనిపిస్తుందా? అక్కడ నందీశ్వరుడు అక్కడ కింద చిన్న దగ్గర ఉన్నాడు. అక్కడ చిన్న హౌస్ ఉండే అభిషేకం చేసి నీళ్ళు మొత్తం లోపలికి వెళ్తుండే, అది మొత్తం క్లోజ్ అయిపోయింది. మీరు చూడండి ఈశ్వరుడు కూడా కొంచెం లోపలికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నాడు. అది అంతా అట్లా పెరుగుతూనే ఉంది. అది అవును పెరుగుతూనే ఉంది. అంటే పైన ఇది కవచం మటుకు మీరు పెట్టారు. అవును అవును. శిలారూపము ఆంజనేయ స్వామి. శిలారూపి ఆంజనేయ స్వామి ఆయన అలా పెరుగుతూ పోతున్నాడు. లోపల పెడుతున్న పైన విగ్రహం ఇది పెట్టారా? అవునండి. ఈ ఆంజనేయ స్వామి కవచం పెట్టాము. కవచం మొక్కుండే వాళ్ళు చేపించినారు. కవచం కవచం దర్శన స్వామి కవచం మొక్కుకున్నారు. ఉన్నారని ఎలా కలిసి వెళ్తారా? అవునండి. మామూలుగా ఇదంతా మనకి సీతారాముల గుడిలో మనకి కనిపిస్తాం. ఇదేమో కలిపి కొనేవాళ్ళు, అదేమో అమ్మవారు లక్ష్మీదేవి. అక్కడ శ్రీరాముల బహుదుడు ఇప్పుడు నాట్యం చేసినట్లుంది కదా, నాట్యం చేస్తున్నట్లు ఉంది కదా. దేవుడు సేవ చేస్తాను. ఆంజనేయ ఇక్కడ రాముడు ఈయన చాలా కష్టపడి ఉన్నారు. ఈయన చాలా కష్టపడి ఉన్నారు. ఇక్కడ పూజ చేస్తుండే పని ఫ్యాక్టరీలో కూడా పని చేస్తుండే. ఈయన బాగా కష్టపడి ఉన్నారు. మా గురుగారు స్వయం విగ్రహం 400 years పాత గుడి. ఇది మఠం. మహాన్ గోవర్ధన్ దాస్. ఈ పాదుకలు